సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అప్పుడు నాకు అది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. ఆనెస్ట్గా నాకు హిట్ అయింది కాబట్టి సినిమా. ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ ఎన్టీఆర్కి? 25 lakhs. సో అప్పుడు 25 lakhs తీసుకుంటున్నారు. అప్పుడు మరి ఆది సూపర్ హిట్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ హిట్ అయింది. తర్వాత మన సినిమా. ఓకే, కానీ ఎక్కడో జాతకం చూపించారంట. అది ఎప్పుడైనా సీఎం అవుతారు తప్పకుండా. అది ఆ సినిమా చేసేటప్పుడు అసలు ఇతను ఏదో స్పార్క్ కనపడుతుంది, ఏమీ లేకుండా గబుక్కుని కనపడదు. సరే ఒకసారి చూపిద్దామని చెప్పి ఆ డేట్లు టైమింగ్స్ అన్నీ తీసుకుని చూపించా. పాలకుల్లో మా ఊళ్ళోనే చూపించా. ఇతనితో మనం సినిమా చేయించా. ఇతనితో చేస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అతని భవిష్యత్తు ఏంటి అనే పరిస్థితుల్లో చూపించాను. ఓకే, అప్పుడు కొంచెం ఎక్కువ నమ్మేవాడిని. అంటే బాలయ్య బాబుతో 2 సినిమాలు చేసి ఉన్నాను కదా, అన్ని టైం చూసి పెట్టేవాడు బాలయ్య బాబుది. సో దాని మీద చూపిస్తే వీడికి రాజకీయ యోగం ఉందని చెప్పన్నారు. అప్పట్లో ఏ సంవత్సరం చెప్పలేదు, ఏ సంవత్సరం అనేది కాదు, రాజకీయ యోగం ఉంది, వీటికి మంచి స్టార్స్ బాగున్నాయి, ధైర్యంగా చేయండి సినిమా అని చెప్పారు. ఓకే, సో అది మైండ్లో ఉండిపోయింది నాకు. కానీ ఎప్పటికైనా సీఎం అవుతారని చెప్పారా? ఉంది, రాజకీయ యోగం అంటే అదే కదా. ఓకే, రాజకీయ యోగం అంటే అయితే సీఎం అవ్వాలి తప్ప ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగం ఉంటుంది, అవసరం లేదు కదా అతనికి. అవును. సో ఆ యోగం ఉంది. మరి అది ఇప్పుడైతే యోగంలోనే ఉన్నాడు. మీకు తెలుసు ఏ సంవత్సరాలు అవుతారు అని గురువు సంవత్సరం ఏం చెప్పలేదు, ఏ సంవత్సరం అనేది కాదు, ఇతనికి రాజకీయ యోగం ఉంది అన్నాడు. ఇప్పుడు సినిమాలో మరి సూపర్ స్టార్ అయిపోయాడుగా, నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడుగా. అంటే ఎలా తాత పెట్టిన పార్టీ నుంచే రాజకీయ యోగం? అది అసలు మనకు తెలియదు. మనం మామూలుగా మామూలు పంపించాడు. సినిమా ఇండస్ట్రీలో ఇతను సక్సెస్ అవుతాడా లేదా, స్టార్డమ్ ఉందా ఇతనికి, మన సినిమా చేయొచ్చా అనే దాని మీద ఊరికే ఓ ముహూర్తం పెట్టండి, ఏ రోజు మంచిదో సినిమా చేయబోతున్నాను అన్నా. ఆ ముహూర్తం పెట్టిన రోజుని ఇతనికి రాజకీయ యోగం కూడా ఉందండి అని చెప్పారన్నమాట. ఓకే, ఉందనుకున్నాను. చంద్రబాబు గారు తర్వాత బాగా మాట్లాడుతున్నారు ఇప్పుడే లోకేష్ గారు, ఆయన నెక్స్ట్ సీఎం అవ్వాలి మా నాన్న తర్వాత అని ఏం పెట్టుకొని ఉన్నారు కదా, మళ్ళీ ఈయనకు కూడా యోగం ఉంది అంటే వస్తే అదే పార్టీలో నుంచి రావాల్సిందే. ఇంకా కాదు, రాజకీయ పరంగా మాట్లాడటానుగా నాకు ఆ ఫీల్డ్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీల్డ్ ఒకసారి రాజకీయంగా తిరిగాను, మళ్ళీ రాజకీయంగా మనకు అసలు అది మనకు కాదు, మన మెంటాలిటీకి అది సెట్ అవ్వదు, మన ఎవరితోటి ఇది కరెక్ట్ కాదు. చిరంజీవి గారు ఎలక్షన్లో నిలబడినప్పుడు పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంతా నేనే చేశాను పాలకొల్లు నిలబడినప్పుడు. ఆ టైంలో చూసా రాజకీయం అంటే ఏంటి అనేది, ఇది మనకి సెట్ అవ్వదు. సో అలాంటప్పుడు దాంట్లోకి వెళ్ళటం కూడా నాలెడ్జ్ కూడా నాకు లేదు. అప్పుడంటే ఇది ఏదో అతనిది జాతకం చూపించాం, దాంట్లో ఒక లైన్ రాశారు. దాందేముందిలేండి సార్, రాజకీయాలు ఒక్క క్షణంలోనే మారిపోతాయి. ఇవాళ ఏమైపోయినాయి రాజకీయాలు, ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి, అసలు ఈ పార్టీ వాళ్ళు వస్తేనేమో ఇటుపక్క కార్యకర్తల్ని లీడర్లని జైలుకి పంపించడం, కొట్టించడం, అటుపక్క వాళ్ళు వస్తే వీళ్ళు కొట్టించడం. పబ్లిక్ రేపు ఎలక్షన్స్ అనగా ఈరోజు డిసైడ్ అవుతున్నారు ఎవరు చేయాలనేది. మిగతా 5 సంవత్సరాలు ఎవరుంటే వాళ్ళ మీదే ఉంటున్నారు. ఒకరిని తప్పు పట్టడానికి లేకుండా పోయింది. అన్ని రకాలుగా డివైడ్ చేసేస్తున్నారు ఇప్పుడు, అన్నీ కమ్యూనల్గా, మతపరంగా, క్యాస్ట్ వైజ్ కానీ ఇంకోటి కానీ అన్నీ ఇది చేస్తున్నారు. ఉందా మీకు ఆ కోరిక ఆయన సీఎంగా చూడాలి అని? నాకు బాగా ఇష్టం కదా మీకు. ఎంత ఇష్టమైనా నాకు పర్టికులర్గా అతను చూడాలి ఇతను చూడాలని ఏమీ లేదు. ఎవరు మనకు బాగా పనిచేసేవాడు ఉన్నాడు వాడికి సల్యూట్ కొట్టడం బెటర్. అది ఎవరు అనిపించారు ఇప్పుడు బాగా పనిచేసేవాళ్ళు మీకు? ఉన్నవాళ్ళు నా మనసులో ఎవడుంటే బాగా పనిచేస్తారని చెప్పుకుంటూ ఉంటాం మేము అందరం కూర్చున్నప్పుడు. నెక్స్ట్ మళ్ళీ ఎన్టీఆర్తో డేట్స్ ఇస్తే సినిమా చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే ఇవాళ నంబర్స్ మారిపోయినాయి రాజు, ఇంత ముందులాగా వచ్చే నెంబర్స్ కూడా మారిపోయినాయి కదా. మొత్తం వచ్చే నెంబర్స్ కూడా మారిపోయినాయి, కానీ తేడా వస్తే మళ్ళీ అడ్రస్ ఉంటారు. ఇవాళ ఒక ప్రొడ్యూసర్తో ఎవరు సినిమా చేయలేకపోతున్నారు, 2-3 కలిస్తే తప్ప చేయలేని పరిస్థితికి వచ్చారు. ఈ రోజున్న పరిస్థితి అలాగుంది. ఒక్క సినిమా తేడా వచ్చినా, మేజర్ తేడా వస్తే పెద్ద అమౌంట్లు పోతున్నాయి. ఇంతకుముందు ఈ మాస్ హీరోలందరికీ సినిమా ఫ్లాప్ అన్నా కానీ ఎంతో కొంత రెవెన్యూ వచ్చేది. మహావతి ఏదైనా 10%, 5%, 15% పోయేది తప్ప 100%, 80% పోవడానికి ఛాన్సెస్ లేవు. ఇవాళ ఏమైందంటే 100 దాటిపోయినాయి బడ్జెట్లు చూస్తుంటే. ఆ 100 కోట్లు బడ్జెట్కి వెళ్ళిపోయేటప్పటికి ఈ తేడా వచ్చిందా తర్వాత అడ్రస్ ఉండడు.
మీరు అలా అనుకున్నట్టుగా మొన్నటిదాకా బాగానే ఉంది, ఇప్పుడు కూడా మీరేమంటున్నారు నంబర్స్ కూడా అదే వస్తుందని అంటున్నారు, కానీ అంతే కదా. ఇప్పుడు ఓటీటీ కూడా వాళ్ళు ఆగి స్లో అయిపోయింది. ఓటీటీ ఇంతకుముందు ఒక హీరోకి, ఒక స్టార్డమ్ ఉన్న హీరోకి కొనడానికి ముందు వస్తుందండి. ప్రీవియస్ సినిమా ఒకటి రెండు కనుక తేడా వస్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చే బడ్జెట్ కూడా తగ్గుతుందిగా. ఇప్పుడు మళ్ళీ కొత్త సిస్టమ్ ఏంటంటే ఓటీటీ వాళ్ళు మనకి తెలుగులో ఒక 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ఓటీటీ ఒక 50 కోట్లకో ఓటీటీకి అమ్మేమనుకోండి, ఏమంటే 200 మీరు మన 75 అడుగుతాడు, 50 ఇచ్చాడు అనుకోండి, మీరు 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటున్నారు కదా, 200 చేయనివ్వండి, మీకు 75 ఇస్తాం, 200 కన్నా తగ్గితే ఇచ్చే 50లో కూడా తగ్గిస్తాం అంటున్నారు. ఓకే, అంటే వాళ్ళు పర్సంటేజెస్ ఎంత బాగా ఆడితే అంత డబ్బులు ఇస్తాం అంటున్నారు. తేడా వస్తే మేము కూడా తగ్గిస్తాం అనే లెక్కలో ఉన్నారు. లేదు సినిమా రిలీజ్ చేయండి, రిలీజ్ అయిన తర్వాత మీ హిట్ని బట్టి మేము రేట్ ఇస్తాం అంటున్నారు, పర్సంటేజ్ హిట్ని బట్టి ఇస్తాం అంటున్నారు, కొనుక్కుంటాం అంటున్నారు. ఇవాళ మనం పెట్టే బడ్జెట్లకి, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టే బడ్జెట్లకి సినిమా థియేటర్కల్గా అన్ని డబ్బులు రావు. డిజిటల్ మీదే 50% రావాల్సిన పరిస్థితి ఇవాళ.